భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనకకి తగ్గట్లే, తగ్గం. కేసు వేయించుకుంటాం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు? చెత్తమ్మకమోడ చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా. అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? సరే, వాళ్ళు కొన్ని జీవాలు తెచ్చిరు అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావా? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? జీవాల విషయంలో తగ్గలే బిడ్డ. నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి. జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108, జీవో నంబర్ 81. ఈ జీవోలన్నీ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ కథలు పడుతున్నావా? నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న, మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నా నేను. అబ్బా జరాగురబ్బా, జరాగురు, టైం అవుతుంది, జరాగండి. తాగండి ఒక్క నిమిషం, వద్దు. అయితే కేటీఆర్ అన్న, వీళ్ళందరూ కొంతమంది పేడ్ బ్యాచ్లు అంటున్నారు. అన్న మీరు నాకు ఎప్పుడన్నా 5 లక్షలు ఇస్తారా అన్న? మొత్తం నన్ను బ్లేమ్ చేస్తారు చాలా మంది. కేటీఆర్ అన్న, నాకు లక్షలు ఇవ్వకపోయినా పర్లే, 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు నాకు టైం కావాలి. టైం మాత్రమే కావాలి నాకు. నేను కొట్లాడతా మీకోసం, నేను కొట్లాడతా. ఎందుకంటే మీకు తెలుసు, నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను పోతే ఒక్కదాన్నే పోతా. కానీ మీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మీరు ఉండాలి, మీరు చల్లగా ఉండాలి. మాకు అడుగడుగున తోడుండే వ్యక్తి రాకేష్ అన్న, మా శ్రీనివాస్ అన్న, మా పాలమూరు బిడ్డ పులి, మా రాకేష్ అన్న ఇట్లా ఓకే, ఫోన్ రాలేదు కానీ ఇట్లా చెప్తున్నా కదా. చాలా మంది మాకు అడుగడున కేటీఆర్ అన్న మాకు టచ్ లేకపోయినా కొంతమంది టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా మా బాగోగులు, కష్ట నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలన్నీ రద్దు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ అయినా తగ్గిందనుకోండి, మెగా డిఎస్సి తగ్గిందనుకోండి, ఇడిచిపెట్టాను బిడ్డ, చెప్తున్నా. ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను సరూర్ నగర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, మల్లొక సభ ఇక్కడ జరగకుండా చూసుకో రేవంత్ రెడ్డి. మల్లొక సభకి ఇట్లా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అదేమంటారు, కత్తులు బుల్లెట్లు మీతోనే కాదు, మాతోనే అవన్నీ అవసరం లేదు. పుస్తకాలు, పెన్నులు తీసుకొస్తాం బిడ్డ. పెన్ను ఎంత షార్ప్ ఉంటుందో తెలుసా? గుచ్చితే గుండెలా సస్తావు. అలాంటి గన్నులు మా దగ్గర ఉన్నారు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. పెట్టుకునే దమ్ముందా? జై నిరుద్యోగి. చాలంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడతారంట. సరేనా, ఏమనుకోకండి, చాలా మంది ఉన్నారు. అసలు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ కేంద్రంలో రాష్ట్రంలో దద్దమ్మలు కూర్చున్నారు.
చదువుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చున్నారు కాబట్టి ఈ రోజు మనకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు దేశం అనేది ఇంత ఘోరంగా అయిపోయింది. నేను ఒకటే విషయం చెప్తాను అందరికీ, ఏ జో రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద మీటింగ్లకు పోయి మస్తు పెద్ద మాటలు మాట్లాడతాడు. బీహార్ ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ నేను కేంద్రాన్ని స్లామ్ చేస్తున్నానని అన్నారు. ये जो राहुल गांधी है, ये जो राहुल गांधी जो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी लागू होनी चाहिए, लेकिन जहां उनकी सरकार है तेलंगाना में यहाँ रिजर्वेशन लागू नहीं होती है। अगर यहाँ कोई भी उनके हक के बारे में ऊंची आवाज से कुछ पूछता है तो पुलिस उन पर लाठी चार्ज करती है। क्या यही है लोकतंत्र? क्या यही है राजनीति? सर राहुल गांधी जी, आई एम रिक्वेस्टिंग यू, आप राजनीति कीजिए लेकिन हमारे नेताओं से कीजिए, हमसे नहीं। నేను మన దద్దమ్మ పనికి మాలిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ తాపించిండు కదా, అదే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి చెప్తున్నాను, మేమే మీకు ఇంట్రిన్ బాటిల్ పంపిస్తాం, మీరే తాగి చావండి. మీరు తాగి చస్తే తెలంగాణకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఈ రోజు నీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, కాళేశ్వరము ఆయుష్వరము అనుకుంటూ మాట్లాడతావు. I don't think so. You deserve to be a chief minister of Telangana. जिंदा है तो मरना सीखो, कदम कदम से लड़ना सीखो. ఇదే సరునగర్ స్టేడియంలో ఇక్కడే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మన సీఎం రేవంత్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తున్నారు. అదే యువ గలం, అదే యువ డిక్లరేషన్. అప్పుడు యువ డిక్లరేషన్ గురించి మమ్మల్ని ఇప్పుడు అడిగితే నోటిఫికేషన్ ఎక్కడ అని మేము అడిగితే బావులెందుకు సావండి, ఎండెందుకు సావండి అని అంటారా? మేము అడిగింది ఏంటి? మేము అడిగింది కొలువులు, నువ్వు ఇచ్చింది కన్నీరు. మేము అడిగింది నోటిఫికేషన్, నువ్వు చూపిస్తుంది పోలీస్ స్టేషన్. మేము ఉద్దల జాతర అడిగితే గద్దెనెక్కిన మమ్మల్ని బలిపేయటాన్ని చేస్తున్నావు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ లో, ఆశోక్ నగర్ లో మా రక్తాన్ని చిందిస్తున్నారు కదా లాఠీ చార్జ్తో. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా? గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్లో, లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కారుతుంది కదా. ఇంకా ఎలా చెప్పాలి? ఇంకా ఎలా చెప్పమంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దిక్కుతోచని స్థితిలో చావు బతుకులో ఉంటే మా నిరుద్యోగ మిత్రులు ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే నువ్వు గద్దెనికి కూర్చొని మమ్మల్ని నరకాన్ని చూపిస్తున్నావు కదా. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. ఎస్, రాముడు లేదే రామేం లేదు, నిరుద్యోగ సపోర్ట్ లేదే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీదని కూలతోయపోతే అప్పుడు నన్ను అడుగు. ఎస్, అవునా? ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడి ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? ఎస్, నీ మనవాడు పూరీలు చేసుకుంటే ఏమన్నావు? పూరీలు చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తాయి కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, కేసీఆర్ తాత ఇచ్చిన నోటిఫికేషన్ అంటాడు కదా. అవునా కాదా? ఎస్, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గీతమ్మ విని ఒక రోజు ఆన్లైన్ పెట్టకమ్మా, అప్పుడైనా మా బాధ ఏంటో తెలుస్తుంది. అవునా కాదా? అయ్యే ఎస్, నువ్వు పెట్టుకునేది ఎవరితో? ఈ నిరుద్యోగుల గురించా? ఈ నిరుద్యోగులే పడిపోతున్న నీ కాంగ్రెస్ జెండాను భుజంపై మోసి ఒక్కొక్క జీవితం ప్రాణం పెట్టి పత్తి చేనులో కాలు మొక్కి నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఏమంటావు? పేడ్ ఆర్టిస్టా? మేం పేడ్ ఆర్టిస్టా? కెమెరా అక్కడ తిప్పండి, వీళ్ళు వచ్చిన నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్టా తెలుస్తుంది. వీడి కళ్ళలో కాలం పడాలి, వీడి కళ్ళ మంట పడాలి. అవునా? ఏ నిరుద్యోగులు అయితే నువ్వు తప్పుగా మాట్లాడినావు, అదే నిరుద్యోగులు శూన్యం నుంచి సునామీని సృష్టించి తెలంగాణ తెచ్చిన వాళ్ళము. అదే నిరుద్యోగులు
అదే నిరుగత ప్రభుత్వాన్ని మార్చి నిన్ను గద్దెనెక్కిస్తే మమ్మల్ని అవహేళన అంటావా, మమ్మల్ని పేద ఆర్టిస్ట్ అంటావా? గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిన్ను మమ్మల్ని చావమంటున్నావు కదా, మా శవాలతో రాజకీయం చేస్తావా? మా శవాల మీద చిల్లరెట్టుకునేలాగా బతుకుతున్నావు కదా, అవునా? ఎస్, గుర్తు పెట్టుకో, మేము నిరుద్యోగులమే. ఈ నిరుద్యోగులని సైన్యాన్ని కదిలి నిన్ను పాతాలని తొక్కపోతే నన్ను అడుగున్నావు. ఎస్, ఈ నిరుద్యోగులమే ఏమన్నావు? కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటో తెలుసా సార్? మమ్మల్ని కుమిలి నరకంగా చచ్చిపోతున్నారు. ఇదా మీ మార్పు? ఇదా ప్రజా పాలన మీది? ఎస్, నువ్వు అన్నావు కదా, ఒక్కటికి 100 నువ్వు ఒక్కొక్క మాటకి 100 సార్లు నీకు గిఫ్ట్ ఇవ్వకపోతే నన్ను అడుగు. ఎస్, నువ్వు అన్నావు కదా వచ్చే ఎలక్షన్ లో 117 అనే. ఎస్, 117, 1+7 = 9. మేము కాంగ్రెస్ డిజిటల్ 9 మరి మీకు బాగా ఇష్టమే. అదే ఇవ్వకపోతే, అదే గిఫ్ట్ అని ఇవ్వకపోతే మేము నిరుద్యోగులం కాదు, తెలంగాణ బిడ్డలమే కాదు. ఎస్, ఈ తెలంగాణ బిడ్డలము, తెలంగాణలో పెట్టిన వాళ్ళని, తెలంగాణ పుట్టి మరణించిన తెలంగాణ బిడ్డగా మమ్మల్ని ఏముంటుంది? అమ్మ నాన్న ఒక్కొక్క రూపాయి ఇచ్చి వాళ్ళ రక్తాన్ని మా చెమట రూపంలో ఒక్కొక్క రూపాయి ఇస్తే ఏమనిపిస్తుంది? ఆ రూపాయి ఖర్చు పెట్టుకోదా అమ్మ నాన్న చూడలేక బాధ ఎలా ఉంటుంది? కన్న కొడుకు ఆ బాధ ఎలా ఉంటుంది నీకు తెలుసా? ఎస్, గీతమ్మ వీడిని చెప్పు, నువ్వైనా చెప్పు. మనవాడు మీరంటే ఇష్టం కదా, మీరని చెప్పడు. మా నిరుద్యోగులు కన్నీళ్ళు కారుతున్నాయి అయ్యా, కనీసం వీళ్ళ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే నిన్ను నిరుద్యోగులు 3 లోకల పాత్రలకి రాజకీయంగా తొప్పబోతే నన్ను అడుగు, అవునా కాదు? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి మీలో ఉన్న యువ రక్తాన్ని పైకి తీసుకొచ్చి జై తెలంగాణ అని చెప్పండి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. సీఎం రేవంత్ అన్న, మన పని అయిపోయింది. మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా.